90 లేదా 90 స్థానాల పైన అన్నట్టుగానే ఈ పరిస్థితి ఉండబోతుంది. అక్కడ ప్రతిపక్షం అధికార పక్షం ఏవైనా కూడా సమానంగా ఉండేటువంటి పరిస్థితులతో పాటు ఇది కేవలం 3 లేదా 3 సంవత్సరాలకు పైబడ్డ కాలం మాత్రమే ఈ ప్రభుత్వ వ్యవస్థలు ఉండబోతున్నాయి. ఇది కూడా జరగబోతుంది. ఓకే, అంటే మామూలుగా 5 ఏళ్ళు కదా ఏ ప్రభుత్వం అయినా కూడా, మీరేంటి 3-3.5 ఏళ్ళు అంటున్నారు, ఎలా? అంటే రాబోయేటువంటి సంవత్సరాలకు సంబంధించినటువంటి గ్రహ గోచార పరిస్థితుల్ని ఒకవైపు తీసుకున్న దేశంలో జరిగేటువంటి మరికొన్ని మార్పులు చూస్తే 1 నేషన్ 1 ఎలక్షన్, ఎస్ ఎగ్జాక్ట్లీ అది కూడా అయి ఉండొచ్చు. 1 నేషన్ 1 ఎలక్షన్లో రాబోయే 2.5 సంవత్సరానికే మళ్ళీ ఎన్నికలు వచ్చేటువంటి అవకాశం కూడా తప్పకుండా ఉంటుంది. ప్రత్యేకించి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జాతకం, ఇందాక మనం చెప్పుకున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క జాతకంలో ఖచ్చితంగా 3 ఏళ్లలో కొన్ని ఇలాంటి ఇబ్బందులు, ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు గారి యొక్క జాతకంలో చాలా ఇబ్బందికరమైనటువంటి స్థితిగతులు. ఒకవేళ వారి నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడకపోయినా ఒక అస్థిరమైనటువంటి స్థితిగతి ఏర్పడడానికి కమింగ్ 3 ఇయర్స్లో ఎవరి వల్ల ఇష్యూస్ జరగవచ్చు అంటారు? కూటమికి సంబంధించినటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారి యొక్క జాతకంలో ఉన్నటువంటి ఆరోగ్యపరమైనటువంటి అంశాలు, ఇతరత్ర స్థితిగతుల వల్ల వాళ్ళు కనుక వాళ్ళ యొక్క పార్టీ కావచ్చు, వాళ్ళకు సంబంధించిన వ్యవస్థ కావచ్చు, వేరొక వ్యక్తిని అధ్యక్షుడిగా ప్రకటించటం వల్ల చంద్రబాబు నాయుడు గారు లేదా తెలుగుదేశం పార్టీ వాళ్ళే వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మిగతా కూటమిలో ఉన్నటువంటి వ్యక్తులు హర్షించకపోవటం వల్ల వాళ్ళ మధ్య ఇబ్బంది ఏర్పడేటువంటి అవకాశం ఉంది. ప్రత్యేకించి బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఒక గొప్ప మాట ఉంటుంది. 2 అక్షరముల పేరున్నవాడు దేశాన్ని పెక్కేండ్లు పరిపాలించాను. పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు 2 అక్షరాలు. వారు 16 సంవత్సరాల పాటు నిర్విరామంగా వారు ప్రధానమంత్రిగా ఉన్నారు. నరేంద్రనాథ్ మోదీ, వారి వ్యవహారిక నామం మోదీ, వారు 3 పర్యాయాలు ముఖ్యమంత్రిగా గుజరాత్కు చేశారు. వరుసగా 2 పర్యాయాలు మళ్ళీ భారతదేశానికి ప్రధానమంత్రి చేశారు. ఆ లెక్క ప్రకారం అనురాధ నక్షత్రం వృశ్చిక రాశిలో అర్ధాష్టమ శని ప్రభావం ఉన్నప్పటికీ కూడా గురుదేవుల యొక్క కాలజ్ఞానాన్ని ప్రెడిక్ట్ చేస్తే మోదీ గారు సులభంగా అధికారంలోకి రాలేకపోయినా ఇలాంటి పార్టీలకు సంబంధించినటువంటి కూటమి చేత మళ్ళీ అధికారయుక్తమైనటువంటి స్థానంలో ఉండాలి. కాబట్టి ఏ ప్రాంతీయ పార్టీనైనా దూరం చేసుకున్నటువంటి పరిస్థితి లేదు. కాబట్టి మోదీ గారి యొక్క నేతృత్వంలోని బీజేపీ లేదా వారి యొక్క మిత్రకూటమైనటువంటి జనసేన, గత ఇంటర్వ్యూలో మనం చెప్పుకున్నాం, వైసీపీ కూడా సపోర్ట్ చేసేటువంటి అవకాశాలు లేకపోలేదు. వారి ఎమ్మెల్యేలు కూడా సమీప భవిష్యత్తులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసినా కూడా ఆశ్చర్యం లేదు. మొదటి ప్రాధాన్యతగా జగన్మోహన్ రెడ్డి గారు గెలవటానికి కొన్ని ప్రత్యేకమైన అవకాశాలు ఉన్నాయి. ఓకే, రైట్. ఇప్పుడు మీరు ఈ స్థాయిలో ఒక పొలిటికల్ పార్టీ మీద మీ అభిప్రాయం, లైక్ అంటే మీరు చూసిన, మీరు మీ ఆస్ట్రాలజీ పరంగా మీకున్న అనుభవము, జాతకాల రీత్యా మీరు ఆ పార్టీలో ఆ వ్యక్తులకి ఉన్న మంచి చెడులు, పాసిబిలిటీస్ అన్నీ చెప్తూ ఉన్నారు. ఎవరు అధికారంలోకి వస్తారు, ఎవరు రాలేరు, ఎందుకు రాలేరు, వస్తే ఎందుకు వస్తారు కూడా చెప్తున్నారు. అది రాష్ట్రమైనా దేశమైనా, సీఎం టు పిఎం, ఎనీథింగ్. బట్ ఆస్ట్రాలజర్స్ చాలా మంది అటు కూటమి వస్తుంది అంటున్న వాళ్ళు ఉన్నారు, ఇటు జగన్ గారు విన్ అవుతారు అంటున్న వాళ్ళు ఉన్నారు, అండ్ వైసీపీ ఖచ్చితంగా రాదు అని బెట్టింగ్లు కట్టే వాళ్ళు ఉన్నారు. మీలాంటి ఆస్ట్రాలజర్స్ ని చూసి మీరు చెప్తున్న దాన్ని బట్టి కోట్లలో వ్యాపారాలు చేస్తున్న బెట్టర్స్ కూడా ఉన్నారు. సో ఎట్లాస్ట్ ఏమైపోయిందంటే మీ మధ్యలో కూడా చాలా వేరియేషన్స్ వచ్చేసాయి. భయంకరమైన ట్రోలింగ్ కూడా మీ పైన జరుగుతుంది. విమర్శిస్తున్న వాళ్ళు చాలా తీవ్రంగా విమర్శిస్తూ ఉన్నారు. వ్యక్తిగతంగా విమర్శించడం కూడా జరుగుతుంది. వ్యక్తిగతంగా విమర్శిస్తుంది. దీన్ని ఎలా చూడాలంటారు? అంటే మీ అభిప్రాయం, ఇప్పుడు మీరు జగన్ గారు వస్తారంటున్నారు, కూటమికి కొన్ని అవకాశాలు తక్కువ ఉన్నాయి అంటున్నారు, అటుపక్క కొంతమంది మీలాంటి వాళ్ళు కూటమే వస్తుంది జగన్ గారు రారంటారు. ఎలా చూడాలి దీన్ని? ఇన్ని వ్యత్యాసాలు ఎందుకు? వ్యవస్థల్ని మేనేజ్ చేయటం, వ్యవస్థల్ని వాళ్ళ పక్కన పెట్టుకోవడం కొన్ని పార్టీలు చేస్తుంటాయి. అంటే సమాజంలో
మంచి చెడులు చెప్పగలిగినటువంటి వాళ్ళు ఒక గ్రామం లేదా పట్టణంలో అందరికీ మంచి చెప్పే వాళ్ళని పురోహితులు అంటారు. ఇటు వాళ్ళు ఏం చెప్పాలి తెలుసా? వర్షాలు ఎప్పుడు పడతాయి, మన గ్రామం సుభిక్షంగా ఉంటుందా, వరదలు ఏమైనా వస్తాయా, ఇంకోటి అలా ఆ పురానికి సంబంధించిన ప్రజలకు హితం మంచి చెప్పేవాళ్ళు పురోహితులు. అక్కడి నుంచి ఈ శాస్త్రం మొదలైంది. కానీ కొంతమందిని మీరు అన్నట్టు శాస్త్రం అన్నటువంటిది ఎవరికైనా శాస్త్రమే. నాకు కనిపించేది వాళ్ళకి కనిపించాలి, వాళ్ళకి కనిపించేది నాకు కూడా కనిపించాలి. వ్యత్యాసాలు ఎందుకంటే గ్రహాలు ఇవి ఎక్కడి నుంచి అక్కడికి మారిపోవు, యాజ్ ఇట్ ఈజ్ ఒకే స్థానంలో ఉన్నాయి. రెండు అంశాలను ఇక్కడ మనం చెప్పాలి. నిన్నటికి మొన్న ఒక ఐపీఎల్ మ్యాచ్లో ఎవరో గెలుస్తారని ఓడిపోయారని ఓ జ్యోతిష్యుడు చెప్పాడని ఒక ప్రధానమైనటువంటి పార్టీ విపరీతంగా ట్రోలింగ్ చేసినటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. ఇది ఎందుకు జరుగుతుందంటే, మేము నిక్కచ్చిగా ఏదైనా ఒక ప్రెడిక్షన్ మాకు కాన్ఫిడెంట్ ఉన్నప్పుడు, ఇది జరుగుతుందని మేము చెప్పినప్పుడు, ఒక పార్టీ గెలుస్తుందని మేము చెప్పడం వల్ల అందరూ అనుకుంటేది ఏంటంటే ఆ పార్టీతో వీళ్ళకి ఏమైనా సంబంధాలు ఉన్నాయేమో, ఆ పార్టీలో సంబంధాలు ఉన్నాయేమో అనుకుంటారు. ఉన్నాయా అని అడుగుతున్నాను. కృష్ణమాచార్యకి ఏ పార్టీతో సంబంధం లేదు. నాకు తెలిసినటువంటి శిష్యులు భారతదేశంలో, అంటే నేను జ్యోతిష్యపరమైనటువంటి ఈ విధానంలోకి వచ్చిన తర్వాత భారతదేశంలో నేను చూసినటువంటి జాతకాల్లో ఒకరిద్దరు ముఖ్యమంత్రులు ఉన్నారు, చాలామంది మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, రాజకీయ ప్రముఖులు చాలామంది ఉన్నారు, వేరే వేరే రాష్ట్రాల్లో ఉన్నారు. ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే వాళ్ళందరూ కూడా వేరే వేరే పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులు. కానీ ఇక్కడ వచ్చినటువంటి అంశం ఏంటంటే పలానా పార్టీ గెలుస్తుందని ఎవరైనా చెబితే ఈ స్వామీజీ ఆ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి అనటం, ఆ పార్టీ గెలుస్తుందని చెప్పటం వల్ల విపరీతంగా ట్రోల్ చేయటం, ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. ఈ సందర్భంలోనే కొంతమంది వ్యక్తులు, కొంతమంది పార్టీలు కూడా ఒక ఫేమస్ ఆస్ట్రాలజర్ ఏదైనా చెబితే ఇది జరుగుతుంది అనేటువంటి నమ్మకం, విశ్వాసం ఉన్నప్పుడు జనాలు అవ్వచ్చు, ఓటర్లు అవ్వచ్చు, వేరొకరు అవ్వచ్చు, ప్రభావితం అవుతారేమోనన్నటువంటి ప్రజల యొక్క నమ్మకాన్ని ఆసరాగా తీసుకుని కొన్ని మీడియా సంస్థలు అవ్వచ్చు, పార్టీలు అవ్వచ్చు, వాళ్ళకు అనుగుణంగా చెప్పించుకునేటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. ఇలాంటివి మా దృష్టికి వచ్చాయి. ఎందుకంటే ఇప్పుడు ఎవరు జ్యోతిష్యులు అంటే ముఖపరిచయం లేనటువంటి వ్యక్తులు కూడా చాలామంది పర్టికులర్గా వచ్చి వాళ్ళకి ఇచ్చినటువంటి పేపర్ని పట్టుకొని వ్యంగ్యమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నటువంటి వాటిని మేము చూస్తున్నాం. రాహు 10వ స్థానంలో ఉన్నాడు, రాహు 100వ స్థానంలో ఉన్నాడు, కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ఈసారి అవకాశం లేదు. మరొక సందర్భంలో ఫలానా జాతకుడికి అసలు ముఖ్యమంత్రి అయ్యే యోగమే లేదన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగ ముఖ్యమంత్రి అయ్యారు? ఇలాంటి సందర్భాన్ని నేను కూడా ఎదుర్కొన్నాను. మొన్న తెలంగాణకు సంబంధించినటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ అంతరించిపోయిందని మనం అనుకోవచ్చు, కానీ రేవంత్ రెడ్డి గారి యొక్క జాతకంలో ముఖ్యమంత్రి అయ్యేటువంటి యోగం ఉందని ఒక 7-8 మాసాల ముందు, ఎన్నికల కంటే ముందు ఒకసారి ఏదో సందర్భంలో చెప్పాను. మరో సందర్భంలో మునుగోడు ఎన్నిక రేపు పొద్దున కౌంటింగ్ అనగానే ఇవాళ మునుగోడులో టీఆర్ఎస్ గెలవబోతోంది. ఆ సందర్భంలో అక్కడ మీడియా వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నకి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి స్థాయికి వెళ్ళగలిగినటువంటి జాతకం అని చెప్తే, ఒక్కరు కూడా కాంగ్రెస్లో ఒక ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వ్యక్తులు లేరు. రేవంత్ రెడ్డి గారు కూడా కొడంగల్లో ఎమ్మెల్యేగా ఓడిపోయారు. ఈ విధమైనటువంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రిగా ఆయన ఎట్లా చెప్తారని తీవ్రమైనటువంటి ఇబ్బందులు, సమస్యలు కూడా ప్రయత్నం చేసినటువంటి దాఖలాలు కొన్ని ఉన్నాయి. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఉందని నా స్వరాన్ని మళ్ళీ వినిపిస్తే, ఈరోజు రేవంత్ రెడ్డి గారు గెలిస్తే నన్ను విమర్శించిన వాళ్ళందరూ రేవంత్ రెడ్డి గారితో కలిసి తిరుగుతున్నారు. కానీ రేవంత్ రెడ్డి గారితో నాకు వ్యక్తిగతమైనటువంటి సంబంధం, బాంధవ్యాలు ఏం లేవు. ఆయన ముఖ్యమంత్రి కాని తర్వాత కానీ, ముఖ్యమంత్రి అయిన తర్వాత కానీ ఎప్పుడూ నేను ఆయన్ని కలవలేదు. కానీ